నానిగారు మీరు వారాహి నవరాత్రులు చేయట్లేదా? నానిగారు ఎందుకు పోస్టులు పెట్టట్లేదు? నానిగారు అసలు వారాహి నవరాత్రులు మీరు చేస్తున్నారా లేదా? చేస్తే ఎందుకు షేర్ చేయట్లేదని చాలామంది చాలా రకాలుగా నన్ను అడుగుతున్నారు. మీ అందరి అభిమానానికి నన్ను కనిపెట్టుకుని మీరు ఉంటున్నందుకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నాకున్న ఫాలోవర్స్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఫాలో అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. కానీ ఆ తక్కువ మంది కూడా జెన్యూన్గా ఉంటారు, ప్రతిదీ కనిపెట్టుకుంటారని మాత్రం నేను 100% చెప్పగలను. ఈ వీడియోలో వారాహి నవరాత్రుల అప్డేట్ అయితే ఇస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ పార్వతీ పరమేశ్వరుల దయతో, లక్ష్మీనారాయణల కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎందుకు ఫస్ట్ నుంచి మీరు నవరాత్రి అప్డేట్ ఇవ్వట్లేదు, నవరాత్రి పోస్ట్ పెట్టట్లేదు, అసలు చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. విషయానికి వద్దాం. ఏంటంటే ప్రస్తుతం నేను నవరాత్రులు పంచమి రోజు నుంచి పెట్టుకున్నానండి. శనివారం సాయంత్రం నుండి అమ్మవారిని నేను ప్రతిష్టాపన చేసుకున్నాను, పీట వేసి పెట్టుకున్నాను. అంతకుముందు మరి ఏం చేశారంటే అది కూడా చెప్తాను. అనుకోకుండా ఆ శివయ్య పిలుపు వల్ల ఒక గొప్ప వ్యక్తి సహకారంతో నేను కాశీ ప్రయాణం చేయడం జరిగింది. శివయ్య పిలిచారు నన్ను, నేను కాశీ వెళ్ళడం జరిగింది. సో అందువల్ల నేను అమ్మవారిని ముందు రోజు నుండి పాడ్యం లగాయిత్తు నేను అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోలేకపోయాను. అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోలేకపోయానని బాధపడుతున్నాను అనుకుంటున్నారేమో. లేదండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కాశీలో వారాహి అమ్మవారు మనందరికీ తెలిసిన విషయమే కదా. ఆ అమ్మవారి యొక్క దర్శనం జరిగిందనమాట నాకు. దానికి మించి నాకు అసలు నేనేం చెప్పగలను మీకు? దాన్ని మించింది నాకు ఇంకొకటి ఉంటుందని నాకు తెలీదు. అంత ఆనందం అనమాట. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కుదిరితే వీడియోలో ఇవన్నీ చెప్తాను, కాశీ విశేషాలన్నీ చెప్తాను. లేదంటే ఎలా వెళ్తుందో కూడా తెలియదు కదా. మనం స్క్రిప్ట్ రాసుకుని మెమ్మ అని చదవలేము. మనకు వచ్చిందే మనం ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం కదా. నాకు తెలిసినంత మట్టుకి ఈ వీడియోలో అది చెప్తాను. లేదంటే కనుక మొత్తం అన్నీ కలిపి చెప్పేస్తానులేండి, ఎందుకులేండి. ఇంకా అయితే అలా వెళ్ళడం జరిగింది. అనుకోకుండా నేను మొన్న కాశీ ప్రయాణం చేయడం జరిగింది. అప్పటికి ఇంకా వరాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవ్వలేదు. వెళ్ళడం జరిగింది. కాశీలో శివయ్య సోమవారం ఇంకా అద్భుతమైన రోజు కదా. ఆ రోజు అనుకోకుండా ఆ శివయ్య నన్ను తన్ని ముట్టుకొని ఇచ్చాడు అనమాట. ఆ కాశీ విశ్వేశ్వరుడిని స్పర్శ దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆయన చూడడం జరిగింది, ఆయన నన్ను చూడడం జరిగింది. ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప అద్భుతమైన దర్శనాలు, ఆలయాలు, సందర్శనాలు, మణికర్ణికా ఘాట్లో స్నానము, ఇవన్నీ చేశాను అనమాట. ఇవన్నీ నాతో ఆయన నేను చేయడానికి నాకు ఆ మహానుభావుడు అవకాశం ఇచ్చాడు. ఆ పార్వతీ పరమేశ్వరులు, నా తల్లిదండ్రులు నాకు అవకాశం ఇచ్చారు. అది ఇంకా వర్ణించలేను నేను. అంత ఆనందంగా అంత బాగా జరిగింది. వెళ్ళాను, అన్నీ చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రమే గంగాదేవి ఒడ్డున ఆ చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి గంగా భగవతి యొక్క ఒడ్డున కూర్చుని ఆ తల్లి యొక్క చల్లటి ఆశీస్సులతో ఒక సంకల్పం తీసుకున్నాను. అదే 16 సోమవారాల వ్రతం కూడా నేను ఆ సోమవారమే నేను స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటికి 2వ వారం అనమాట మొదలుపెట్టి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ దాంట్లో మీకు చూపిస్తాను. ఆ విధంగా గంగమ్మ తల్లి ఒడ్డున కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరులు ధ్యానించి 16 సోమవారాల వ్రతం కూడా సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ గంగమ్మ ఒడ్డునే కూర్చుని చేసుకున్నాను అనమాట. ఆ అవకాశం నాకు ఇచ్చారు. నేను చేసుకున్నానని చెప్పుకోవటం కన్నా ఆ పార్వతీ పరమేశ్వరులు నాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే బాగుంటుందేమో. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులకి ఆ కృతజ్ఞతలు నేను ఎప్పుడు కూడా ఉంటాను. అలాగా విశాలాక్షి అమ్మవారి గుడికి, అన్నపూర్ణ అమ్మవారి గుడికి, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి కదండి కాశీలో. సంకట హనుమాన్ గుడికి, ఇంకా చాలా చాలా గుళ్ళు, ఆదిశక్తి దుర్గా భవానీ అమ్మవారి శక్తిపీఠానికి, ఇవన్నీ చూడడం జరిగిందండి. గుప్త నవరాత్రులు అక్కడ చాలా బాగా ఎక్సలెంట్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మన సైడ్ అంటే తక్కువ, కానీ అక్కడ చాలా బాగా చేస్తున్నారు. కాలభైరవ స్వామికి అయితే రథోత్సవంతో సహా చేస్తున్నారనమాట. ఆ స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. అంత అద్భుతంగా, అంత అందంగా దర్శనం ఇచ్చాడు కాలభైరవ స్వామి. చూడడానికి ఆయన భయంకరంగా ఉంటాడు, భీకరంగా ఉంటాడు అని అనుకుంటామేమో, కానీ చాలా నిర్మలమైన స్వరూపం కాలభైరవ స్వామి. చాలా అందంగా ఉంటారండి.
అసలు ఆ మాటల్లో వర్ణించలేననమాట కాలభైరవ స్వామి కోసం. ఆ విధంగా కాలభైరవ స్వామి దర్శనమైంది. ఆ తర్వాత రోజు మంగళవారం అంటే వారాహి అమ్మవారిని మనం మంగళవారం నిలబెట్టుకున్నాం. మనం బుధవారం మేము వారాహి అమ్మవారి బుధవారం వారాహి అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. లక్షవారం నుండి మేము అక్కడికి అమ్మవారి దర్శనానికి వెళ్ళామన్నమాట. వారాహి అమ్మవారికి అమ్మవారి దర్శనం అంటే మనకి సరిగ్గా ఉదయం 5:30 నుండి ఉదయం 10 వరకు 9:30 వరకు ఇస్తారంట. ఇంకా మేము వెళ్ళాము దర్శనానికి. ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మని అక్కడ ఫొటోస్ తీసుకోవద్దని ఎక్కడ బోర్డు లేదు, వీడియోస్ తీయొద్దని ఎక్కడ బోర్డు లేదు. కానీ ఎవ్వరూ ఫోన్ తీయట్లేదు. నేను కూడా ఎందుకని తీయలేదు ఫోను. నాకు అసలే చేతికి దురద ఎక్కువ, అన్ని ఫోన్లో తీసేస్తూ ఉంటాను. కానీ నేను ఫోన్ కూడా ముట్టుకోకుండా అలా నుంచుని ఉన్నాను. నాకు ఎందుకో అర్థం కాలేదు. అది తర్వాత అర్థమైంది ఎందుకనేది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. అమ్మవారు 10 అడుగుల లోపల పాతాళంలో ఉన్నట్టు భూగృహంలో ఉంటారనమాట. ఒక కన్నం ఉందండి, 4 పలకల కన్నం. అందులో వంగుని చూడాలన్నమాట. అమ్మవారు చాలా అవకాశం ఇచ్చింది నాకు చూడడానికి. అలా లోపలికి చూస్తే అందులోంచి సెగ వేడి వేడి తన్నుకుంటా వస్తుందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉగ్రంగా ఉంటారు అమ్మవారు అనేసి. ఎందుకంటే అందరూ చెప్తారు కదా వారాహి అమ్మవారు కాశీలో నేరుగా చూడకూడదు అనేసి. ఎందుకా అనుకున్నాను. అది ఎందుకో నాకు తర్వాత అర్థమైంది. అందువల్ల కూడా ఎవరు ఫోన్ తీయట్లేదని నాకు అర్థమైంది. అమ్మవారిది ఒక కన్ను, ఒక చెవి, మూతి ఇలా ఎదుర్కొంటుంది కదా అమ్మవారిది, అలా కనిపించారనమాట. అమ్మవారి పాదం చాలా ప్రస్పష్టంగా కనిపించింది. చూడగానే నాకు ఒకసారి ఇంకా నేను తెలియని ఆనందంలోకి వెళ్ళిపోయాను. అదొక ఆశ్చర్యంలోకి అన్నట్టు వెళ్ళిపోయాను అనమాట. అమ్మవారు చాలా ఉగ్రంగా అలా ఉన్నారు. అందులోంచి పొగలు సెగల కింద అలా వస్తూనే ఉన్నది. అమ్మవారి దర్శనం అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. విశ్వేశ్వరుడి దర్శనం కూడా అలాగే జరిగింది. ఆ విధంగా స్వామివారి దర్శనాలు చేసుకుని వెనక్కి ఇంటికి వచ్చాను. ఆ రోజు శనివారం పొద్దుటే దిగాను. ఇంకా దిగ్గానే ఇంకా ఉరుకులు పరుగులు అనమాట. ఇంకా చకచక అన్నీ మొదలు పెట్టేసుకుని వారాహి అమ్మవారిని శనివారం సాయంత్రం పీఠం పెట్టుకోవాలని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకున్నాను. బంగారు తల్లి మీరు చెప్తే నమ్మరు, ఎంత ముద్దుగా వచ్చి కూర్చుందంటే. నన్ను ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అమ్మవారి అలంకరణ చేసే విగ్రహం చాలా ఏడిపించేదండి. అంటే పెట్టుకోదు, ఏది నేను పెట్టినా సరిగ్గా పెట్టుకోదు, పడేస్తూ ఉంటుంది, అలర చేస్తుంది, కంపల్సరీ పెంకు పనులన్నీ చేస్తూ ఉంటుంది అనమాట వారాహి అమ్మ. అలాంటిది అమ్మ ఈసారి అస్సలు అమ్మ ఇలా కట్టుకోమ్మ, నాకు నీరసంగా ఉందమ్మ, ఇవన్నీ తిరిగి వచ్చానమ్మ అనేసి చెప్పుకుని మొదలుపెట్టాను. అమ్మ అయితే మట్టుకు అస్సలు ఏమీ పాడేయకుండా నేను కట్టినవన్నీ అలా పెట్టుకుని చిన్న పిల్లలాగా స్కూల్లో పిల్లలా కూర్చుని ఉందనమాట. నాకు ఎంత ఆనందం వేసిందో, బుద్ధిగా కూర్చుని ఉంది అమ్మ. అస్సలు ఏడిపించలేదు. నేనే నమ్మలేకపోయాను. ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయింది, అమ్మ ఏంటి ఇంత అన్నీ ఇంచక్క చేంజ్ చేసుకుంది అనేసి ఆనందపడ్డాను అనమాట. ఆ విధంగా అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది. 2 రోజులు అలంకరణ కూడా చేశాను. అమ్మవారికి ఫొటోస్ తీసి ఎందుకు మీరు పెట్టట్లేదంటే నాకు ఎందుకో పెట్టబుద్ధి అవ్వట్లేదండి. అస్సలు తీయాలనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకని నాకు తెలియట్లేదు. ఏమో తర్వాత ఏమన్నా తీయగలిగితే నేను తీస్తాను. అమ్మవారికి రోజు కుంకుమార్చనకి ఒక చోట పెట్టుకున్నాను. అలాగే నేను సోమవారం కదా, అమ్మవారికి ఏంటంటే రాత్రిపూట కంపల్సరీ ఎక్కువసేపు రాత్రిపూట నేను పూజ చేసుకుంటున్నాను. ఎక్కువ మార్నింగ్ ఫాస్ట్గా చేసేసినా కూడా భోగం పెట్టేసుకుంటున్నాను. పొద్దుట పూట ఎక్కువ మహానైవేద్యం పెట్టేసుకుని పూజ అంతా చేసేసుకుంటున్నాను. కానీ సాయంత్రం మట్టుకు ఎక్కువసేపు ధ్యానం చేయడానికి, అమ్మ దగ్గర కూర్చోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాను అనమాట. తర్వాత నేను ఇలా అలంకరణలు అన్నీ కూడా మానేస్తానేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఈసారి నాకు ఇంకా మనసుకు అలా అనిపించింది అనమాట. ఇంకా అమ్మవారిని ఇదిగో ఈ విధంగా మూలపీఠం పెట్టుకున్నాను. ఎప్పట్లాగే అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నాను. ఓ పక్క గణపతిని పెట్టుకున్నాను, ఇంకో పక్క శివయ్య వచ్చారు కదా మన ఇంటికి, ఆ శివయ్యని కూడా పెట్టుకుని అమ్మవారి రూపం కింద మనం ఎప్పుడు పసుపు ముద్దే పెట్టుకుంటానమాట. ఆ ముద్దే పెట్టుకున్నాను. కలశం జోలికి విగ్రహాల జోలికి నేను వెళ్ళను. ఎప్పుడు ఎలా చేస్తానో ఇప్పుడు అలాగే అమ్మని పెట్టుకున్నాను. అమ్మ అయితే చాలా అందంగా ఉన్నారు. అమ్మవారికి వేసిన చిటిగాజుల మాల కానివ్వండి, పసుపు కొమ్మల మాల, ఇవన్నీ కూడా ఆర్కే పూజ స్టోర్స్ నుంచి తెప్పించుకున్నవే. మొత్తం అన్నీ కూడా అమ్మ దయతో అందంగా అలంకరించుకుని అలా కూర్చున్నారనమాట. ఒక పువ్వుల దండ తెచ్చేయడానికి కూడా నాకు టైం సరిపోలేదు అనమాట. అంత ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చాను. ఈ చిన్న అమ్మవారి ఫోటో నేను కాశీ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర కొనుక్కున్నది. అమ్మవారిని కొనుక్కొని పెట్టుకుందాము, మనం అక్కడ నుంచి తెచ్చుకోవడం లెక్క వేరు కదా, అది ఒక ఆనందం కదా అని చెప్పేసి అక్కడ నుంచి తెచ్చుకున్నాను. వచ్చిన తర్వాత హెల్త్ ఎలా ఉంటుందని భయం కింద ఉంది. కానీ అమ్మ అంతా మట్టుకు అన్నీ సిద్ధంగా చూసుకున్నారు. ఇది 2వ రోజు అలంకరణ అండి. ఫస్ట్ చూపించింది ఫస్ట్ రోజు అలంకరణ. ఈ 2 రోజులు అమ్మకి అలంకరణ చేసుకున్నాను. సోమవారం 16 సోమవారాల వ్రతంలో 2వ వారం వ్రతం కూడా చేసుకున్నాను. చాలా ఆనందంగా చేసుకున్నాను, చాలా తృప్తిగా చేసుకున్నాను అని చెప్తే బెటర్ ఏమో. అంతా స్వామివారి దయ, అమ్మవారి దయ. నేనేమి నిమిత్త మాత్రుడిని. నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను
వారాహి అమ్మవారి ఉద్వాసన ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాను. దాంతోపాటు 16 సోమవారాల వ్రతం ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారు మొన్న రీల్ చేసిన దగ్గర నుంచి. దానికి కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. వ్రతం ఎలా చేయాలో చూపించాలి. వ్రతానికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా ఇంకో వీడియోతో కలుస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. శ్రీమాత్రే నమః.